ఎల్కతుర్తి మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు శుక్రవారం రోజున ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన ముస్లిం సోదరులు ఘనంగా పాల్గొని ఇఫ్తార్ విందు ఆతిథ్యం స్వీకరించారు. ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ రావుల రమేష్, విలేజ్ ప్రెసిడెంట్ శీలం అనిల్ కుమార్, పాక రమేష్, పెండ్యాల తిరుపతి, కడారి సురేందర్, ఎర్రయ్య, వార్డ్ మెంబర్ అంబాల స్వామి, ఎండి అత్తర్ అలీ, ఎండి కమరుద్దీన్, ఎండి యాకోబ్ పాషా, ఎర్రోళ్ల వంశీ, ఎర్రోళ్ల రాజేష్, గొడిశాల నరేష్, జర్నలిస్ట్ సోదరులు కందుకూరి మహేష్, షాతూరి కిష్టయ్య, జనగాని ప్రవీణ్, శ్రీ రామోజు సతీచారి, రాజిరెడ్డి, బండి కుమార్, హరీష్, ఉదయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల కేంద్రంలోని అన్ని గ్రామాల నుంచి ముస్లిం మైనార్టీ సోదరులందరినీ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక పీసీ సభ్యునిగా నేను ఈ నిర్ణయం తీసుకొని, మండలంలో ఇంతవరకు జరగలేదు, తప్పకుండా ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా వాళ్ళను ఇది రంజాన్ మాసం అనేది ఒక ప్రత్యేక మాసం, ఒక కఠోరమైన నియమాలు పాటించాల్సిన మాసం ఇది. వాళ్ళందరూ మన దాంట్లో కూడా మంచినీళ్ళు తాగకుండా కూడా పొద్దుటి నుండి వాళ్ళ టైం వరకు వేచి చూసి వాళ్ళ ఉపవాస దీక్షను పాటించడం అంటే అది ఒక కఠోరమైన నియమము. ఆ నియమాన్ని ఈ నెల అంతా పాటించడం అదొక గొప్ప గర్వించదగ్గ విషయం. వాళ్ళందరికీ ఈరోజు కలుసుకోవడం నాకు శుభసూచకం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే సోదరి భావంతో అందరం ముస్లింలు కానీ హిందువులం కానీ అందరం కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇటువంటి ఇఫ్తార్ విందులు అనేకంగా చేయాలని, అలాగే అందరం కలిసి ఉండాలని, ఐకమత్యంతో ఉండాలని, భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి జీవించాలని, సోదరభావంతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. రంజాన్ మాస వేళలో ఈరోజు ఉపవాసం ఇక్కడ విడిచినందుకు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి గారు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అశోక్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ మంత్రి గారు అన్న సూచన మేరకు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్నోటి కార్యక్రమం ఎల్కతుర్తి మండలంలో ఇంతవరకు జరగలేదు. హిందూ ముస్లింలు బాయ్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము అంటే దాదాపు ఎల్కతుర్తి మండలంలో అందరం కలిసే ఉంటాం. కానీ అందరికి తెలవాలని ఉద్దేశిస్తూ అశోక్ రెడ్డి గారు ఇవాళ ఈ ప్రోగ్రాం తీసుకున్నాడంటే చాలా సంతోషం. అతనికి ఎప్పటికీ అలా ఆయురారోగ్యాలతో ఉంచి ఆయనకు ఉన్నత పదవులు ఇవ్వాలని ఆశిస్తూ గోలి రాజేశ్వరరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్. గౌరవనీయులు పెద్దలు పిసిసి మెంబర్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి అన్నగారికి, మరియు మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు అన్నగారికి, మరియు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాసం ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మంచి కార్యక్రమం ఏంటంటే, నిన్ననే వాళ్ళు మాకు ఈ రంజాన్ మాసంలో ఈ యొక్క ఇఫ్తార్ విందుకు అన్ని గ్రామాల నుండి పిలవడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి మన మంత్రి గారి చొరవ ద్వారా మరియు ఈ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మాకు తెలియజేయడంతో మేమందరం కూడా కలిసి వచ్చినాం. చాలా సంతోషకరమైన విషయం. గత 10 సంవత్సరాల నుండి కూడా ఇలాంటి కార్యక్రమం ఎల్కతుర్తి మండలంలో జరగలేదు. ఈ సంవత్సరము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఇంత గొప్ప ఇఫ్తార్ విందు మండల కేంద్రంలో మేము పిలుపునివ్వగానే అందరూ కూడా ముస్లిం సోదరులు వచ్చి ఈ ఇఫ్తార్ విందును తీసుకొని ఈ ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ముందు ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించి రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా మమ్మల్ని మరవకుండా మాతో ఉపవాస దీక్షలో పాల్గొని ఇంకా బ్రహ్మాండమైన ఇఫ్తార్ విందులు ఇక్కడ అన్ని రకాలుగా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎల్కతుర్తి సంబంధించినటువంటి గ్రామాల అన్నిటికీ 18 గ్రామాలకు సంబంధించినటువంటి మైనార్టీ ముస్లిం సోదరులకు గౌరవనీయులు పెద్దలు పిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ మండల నాయకులు, సీనియర్ నాయకులు శ్రీ గోలి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యం లోపల ఎల్కతుర్తిలో ఉండబడేటువంటి 18 గ్రామాలకు సంబంధించినటువంటి ఇమాములు, మోజన్లు మరియు ముస్లిం మిత్రుల అందరికీ ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క గంగా జమున తహజీబ్
హిందూ ముస్లింల ఐక్యతకు ఇదొక అనరాని మెట్టు అనవచ్చు. మరి ఇటువంటి పవిత్ర మాసం లోపల పేద ముస్లిం సోదరులకు అందరికీ వారు ఈ ప్రోగ్రాం అనేది తీసుకోవడం గర్వించదగ్గ విషయము. ఎల్కదుర్తి మండలం లోపల గతంలో కూడా ఎవరు ఇటువంటి గంగా జమున తహజీబ్ అనేటువంటి దానికి పునాది వేయలేదు. మరి గౌరవనీయులు పెద్దలు అశోక్ రెడ్డి గారిని ఆ భగవంతుడు, అల్లా, యేసు ప్రభు అందరూ ఆయనను దీవించగలనని మనసారా కోరుకుంటూ మరి వారు ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు అన్ని కుల మతాలకు అతీతంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను మొహమ్మద్ అఖ్తర్ అలీ, మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని, ఎల్కదుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ.